వెల్కమ్ టు మీ నేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కేదార్ని అవమానిస్తున్న యువరాజ్కి గట్టిగా బుద్ధి చెప్పేలా కమలాకర్ కేదార్ని అందరి కళ్ళ ముందు తీసుకొచ్చి చైర్ వేసి మరి ప్రత్యేకంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతారు. కౌశికీకి ఎదురుగా అంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్న పొజిషన్ని ఇచ్చి కేదార్ని అంతలా ప్యాంపర్ చేస్తూ ఉంటే అదంతా చూడలేకపోతూ ఉంటారు యువరాజ్, నిషిక అండ్ వైజయంతి. భోజనమైన తర్వాత వెంటనే పక్కకు పిలిచి, ఏంది మరిది, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? అయినా ఆ కేదార్ ఇంటికి ఉంటే మన పరువు పోతుంది కదూ, నీకు ఆ విషయం తెలుసు కదా అని అంటారు. వదినా ప్లీజ్, ఈ విషయంలో నేను మిమ్మల్ని బాధ పెట్టచ్చేమో, కానీ కేదార్ జగదాత్రి చాలా మంచివారు. వారు ఎంతో ఎంతో మేలు చేశారు నా కూతురికి. కానీ ఏ సమస్య వచ్చినా వాళ్ళు ముందుండి కాపాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళపై పగ పెట్టుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అయినా కుటుంబం అంటే కలుపుకొని పోవాలి కానీ ఇలా విడతీసుకొని కాదని నేను దుబాయ్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాతావరణ కారణాల వల్ల నాకు అర్థమైంది. అందుకే నేను వాళ్ళని ఇకపై ఇష్టపడాలి అని, వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను వదిన అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెంటనే కమలాకర్ మాటలకి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు వైజయంతి, నిషిక అండ్ యువరాజ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. యువరాజ్ ఇంకా అలా రెడీ అవుతూ ఉంటే, యువరాజ్ ఎక్కడికి అని అడుగుతుంది నిషిక. అదేంటి నిషి, ఆఫీస్కి వెళ్ళాలి కదా, మర్చిపోయావా అని అంటారు. ఆఫీసా? ఏంటి యువరాజ్ కొత్తగా మాట్లాడుతున్నావు? ఇవాళ సండే కదా, మర్చిపోయావా అని అంటుంది. ఓ అవును కదా, మర్చిపోయాను, ఇవాళ ఆఫీస్ ఉండదు కదా అని చెప్పి అనుకునే లోపే కరెక్ట్గా సోనీ నుండి మెసేజ్ వస్తుంది యువరాజ్కి. సార్, ఇవాళ మన ఇద్దరం కలిసి మూవీకి వెళ్దామా అని అనేసరికి అంటే అని అనేలోపు, సార్ కనీసం మీతో లైఫ్ షేర్ చేసుకోలేను, మూవీలో మీ పక్కన సీట్ అయినా షేర్ చేసుకుంటాను అని అంటుంది సోనీ. ఇంకా సోనీ మాటలకి అలా వస్తాను అని మాట ఇస్తాడు, ప్రామిస్ చేస్తాడు యువరాజ్. అంటే ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్తున్నాను నిషి, నేను తర్వాత వచ్చేస్తాను అని అంటాడు యువరాజ్ మనిద్దరం ఇవాళ మూవీకి వెళ్ళాలని టికెట్స్ బుక్ చేశాను, ఇప్పుడు నువ్వు వెళ్తే ఎలా అని అంటుంది. అది కాదు నిషి, చెప్తున్నాను కదా, ఫ్రెండ్స్ నాకు 1 వీక్ ముందే చెప్పారు, అది ఇంపార్టెంట్ విషయం, మేము కలిసి చాలా రోజులైంది కాబట్టి ప్లీజ్ అని అంటారు యువరాజ్. కావాలంటే ఈవినింగ్ నేను మూవీకి తీసుకువెళ్తాను, సరేనా అని అంటారు. సరే యువరాజ్, నిన్నెప్పుడు నేను ఇబ్బంది పెట్టలేదు కదా, వెళ్ళు అని చెప్పి ఇంకా అలా నిషిక అయితే పంపించేస్తుంది యువరాజ్ని. యువరాజ్ ఏమో సోనీతో కలిసి మూవీకి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయిపోతాడు. ఇంకా అలా అప్పుడే కరెక్ట్గా ఆదిలక్ష్మి ఎస్ ఇదే ఛాన్స్ అని చూస్తూ నిషిక దగ్గరికి వచ్చి, ఏంటమ్మాయి నిషి, ఈరోజు మీరిద్దరు కలిసి బయటకు వెళ్లకుండా కేవలం నీ భర్తని మాత్రమే పంపిస్తున్నావేంటి అని అడుగుతారు. యో అమ్మి, ఇప్పుడు నువ్వు నా అబ్బోడికి నా కోడలికి గొడవలు పెట్టాలనుకుంటున్నావా అని అడుగుతుంది వైజయంతి. అప్పుడే జగదాత్రి కూడా వచ్చి, కరెక్ట్గా గెస్ చేశారు అత్తయ్య గారు, పిన్ని గారు మళ్ళీ ఏదో చేయాలనుకుంటున్నారు అని అంటుంది జగదాత్రి. ఏంటమ్మాయి, ఏంటి, అందరి ముందు తల వంచుకొని కాచికి క్షమాపణ చెప్పానని ఇప్పుడు అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారా అని అంటుంది ఆదిలక్ష్మి. ఎగతాళి కాదో నీ మనస్తత్వం తెలిసే అడుగుతున్నాము అని అంటుంది వైజయంతి. సరే ఓకే, అలాంటప్పుడు ఈ యువరాజ్ ఫ్రెండ్స్తో వెళ్తే హ్యాపీగా వెళ్ళొచ్చు, కానీ అంతలా రెడీ అయి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమో యువరాజ్ ఎవరి దగ్గరికి వెళ్తున్నాడో ఎవరికి తెలుసు, మీకే ఉండాలది అని చెప్పి ఆదిలక్ష్మి వెళ్ళిపోతుంది. నిషికాకి ఆ మాటకి ఒక్కసారిగా ఇంకా తనకి ఒక టైప్ ఆఫ్ డౌట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నిజమే, యువరాజ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్యాజువల్గా రెడీ అయి వెళ్తాడు, కానీ ఇవాళ చాలా హ్యాండ్సమ్గా రెడీ అయి వెళ్ళాడు, చాలాసేపు రెడీ అయ్యాడు, అంటే ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి ఇంకా అలా ఆలోచించుకుంటుంది నిషిక. ఇంక వెంటనే అత్తయ్య నాకు ఒక చిన్న పని ఉంది, ఇప్పుడే వెళ్ళొస్తానని చెప్పి ఇంకా వెళ్ళబోతుంటే జగదాత్రి వాళ్ళు గమనిస్తూ ఉంటారు వీళ్ళని. కరెక్ట్గా అప్పుడే జగదాత్రి కేదార్కి సాధు సార్ నుండి కాల్ వస్తుంది. జేడి, మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, మీరు ఒకసారి మన స్టేషన్కి రండి అని అంటారు. ఓకే సార్, ఇప్పుడే బయలుదేరుతాం సార్, జై హింద్ అని చెప్పి ఇంకా అలా జేడీకేడి అయితే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా యువరాజ్ ఏమో అలా ఇంకా థియేటర్కి రీచ్ అవుతాడు. సోనీ, సార్ వచ్చేసారా అని చెప్పి ఇంకా అలా సోనీ యువరాజ్ దగ్గరికి వస్తుంది. ఇదంతా నిషిక చూడాలని చెప్పి అనుకుంటూ వెళ్ళేసరికి, ఇదేంటి ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ నిజంగా యువరాజ్ ఇక్కడికే వచ్చాడా, కార్ ఇక్కడే పార్క్ చేస్తుందంటే
ఖచ్చితంగా ఇక్కడికే వచ్చుంటాడు అని యువరాజ్ ఎక్కడ కనబడతాడా అని వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట నిషిక. కానీ యువరాజ్ ఏమో ఇంకా అలా చూస్తూ, ఏంటి నిషి నన్ను ఫాలో అయిందా, వెనకాల నుంచి చూస్తే తను నిషిలాగే ఉందే అని కాస్త భయపడుతూ ఉంటాడు. మై గాడ్, ఒకవేళ నిషి అయితే ఛాన్స్ తీసుకోకూడదు అని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచి కావాలని ఇంకా మేనేజ్ చేస్తూ సోనీతో మూవీకి వచ్చానని కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మూవీకి వచ్చినట్టు యాక్ట్ చేపిస్తాడనమాట. యువరాజ్ అయితే సేఫ్ సైడ్గా ఎలా అయినా సోనీ గురించి నిజం తెలియకుండా ఉండాలని. సోనీ ఏమో మనసులో, యువరాజ్ నువ్వు ఎప్పుడైతే నిషికా దగ్గర ఇంత భయపడుతూ నా దగ్గరికి వస్తున్నావంటే ఖచ్చితంగా నేను ట్రాప్ చేసే రోజు రానే వస్తుంది. ఇంకొక 2-3 టైమ్స్ తర్వాత నిన్ను ట్రాప్ చేసి నిన్ను ఖచ్చితంగా నేను ఏది చెప్తే అది చేసేలా చేస్తా అని ఇంక మనసులో అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సోనీ. ఇది ఇలా ఉండగా జేడీకేడీగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు జేడీకేడీ. ఇంక సాధు సార్ని మీట్ అవుతారు. సార్ మీరేదో మాట్లాడాలి అన్నారు అని అంటారు. అవును, మన సిటీ అవుట్స్కట్స్లో ఇల్లీగల్ బెట్టింగ్స్ జరుగుతున్నాయని, కొన్ని పౌడర్స్ సప్లై అవుతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది జేడి. కాబట్టి అక్కడికి వెళ్ళాలి అంటే చాలా సీక్రెటేటివ్గా వెళ్ళాలి. అది నార్మల్గా పోలీసులు కాదు కదా, కనీసం డీజీపీ ఎస్పీ వాళ్ళు వెళ్ళినా అక్కడ ఎలౌ లేనంత కఠినంగా వాళ్ళ రూల్స్ ఉంటాయి. ఆ సిటీ అవుట్స్కట్స్లో ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్లో ఎప్పుడు ఇలాంటి పార్టీస్ జరుగుతూ ఉంటాయని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ అక్కడికి ఒకసారి మన స్టేషన్ది కాకుండా పక్క స్టేషన్ నుండి ఇన్స్పెక్టర్ని పంపిస్తే తర్వాత ఆయన రాలేదు. వారం రోజుల తర్వాత చెరువులో బాడీలా తేలారు. అలా ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి దాత్రి. కాబట్టి అసలు ఆ గెస్ట్ హౌస్లో ఏం జరుగుతుంది, అక్కడ జరిగే వాటిలో అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే మీరు వెళ్ళాలి దాత్రి అని అంటారు. తప్పకుండా సార్, మేము వెళ్తాం అని చెప్పి ఇంకా అలా జేడీకేడీ అయితే చాలా నార్మల్గా, చాలా అంటే చాలా కూల్గా ఇంకా వాళ్ళు కొన్ని కాంటాక్ట్స్ని కాంటాక్ట్ అవుతూ ఆ గెస్ట్ హౌస్కి అయితే వెళ్తారనమాట. అప్పుడే కరెక్ట్గా గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్, హలో ఆగండి, ఎవరు మీరు అని అంటారు. లోపల మాకు తెలిసిన భాయ్ ఉన్నారు, యాక్చువల్లీ మేము ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాం అని అంటారు. ఎంజాయ్ చేయడానికి వచ్చారా, సరే 50 అవుతుంది, పే చేస్తే టికెట్ ఇస్తాను, లోపలికి వెళ్ళు అని అంటారు. 50 అంటే 50,000 అని అడుగుతారు. కాదు 50 lakhs అని అనేసరికి జేడీకేడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. జేడీ 50 lakhs ఇచ్చి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళమంటున్నారు అంటే లోపల ఏం జరుగుతుందంటావు అని అడుగుతారు. ఏమో నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి మనం ఇప్పుడు అమౌంట్ పే చేద్దామని చెప్పి అమౌంట్ అయితే పే చేస్తారు. పే చేసి ఇంకా లోపలికి వెళ్ళి చూడగానే అది ఆర్గనైజ్ చేస్తుంది ఎవరో కాదు, హీఈస్ ద వన్ సురేష్ అని తెలుస్తుంది. సురేష్ అని తెలియగానే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు జేడీ అండ్ కేడీ. మై గాడ్, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కేడీ. అంటే సురేష్ అన్నయ్య ఇంత నీచానికి ఒడిగడుతున్నాడా, గెస్ట్ హౌస్లో ఇంతలా డ్రగ్స్ పౌడర్ సప్లై చేస్తూ ఇంత ఇల్లీగల్ పనులు చేస్తున్నాడా, ఇదంతా నమ్మలేకపోతున్నాను అని చెప్పి చాలా అంటే చాలా కంగారు పడతారు. సురేష్తో పాటు దివ్యాంక కూడా అక్కడ ఉంటుంది. ఏంటి సురేష్, షేర్ సరిపోతుంది కదా అని అంటారు. సరిపోతుంది అని అంటారు. కౌశికిని భార్యగా ఉంచి ఇలా నువ్వు ఈ పనులు చేస్తున్నావు అంటే రేపు పొద్దున కౌశికికి తెలిస్తే కౌశికి తట్టుకోగలదంటావా అని అంటారు. చూడు, ఎప్పటికీ నన్ను గిల్ట్ వెంటాడుతూనే ఉంటుంది. నిజం చెప్పాలి అంటే నేను ఇలా మారడానికి కారణమే నా పరిస్థితులు. కౌశిక్ విషయంలో నేను ఎప్పుడు దోషిగా ఉండకూడదు అని బాధపడుతూ ఉంటారు. అన్నయ్య ఇలా చేయడానికి ఏదో కారణం కనిపిస్తుంది కేడి, అదేంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అన్నయ్యని మెల్లగా మన వైపు నిజం రాబట్టాలి అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అలా కౌశికి దగ్గరికి జేడీకేడీ జగదాత్రి కేదార్ అయితే వస్తారు. వచ్చి కేదార్ చెప్పింది గుర్తుంది కదా, నేను చెప్పినట్టు అని అంటుంది. ఓకే దాత్రి అని ఇంకా ఇద్దరు అయితే వస్తారనమాట. వచ్చి అక్క అవును బాబేం చేస్తున్నాడు అని అడుగుతారు. వాడు ఇప్పుడే నిద్రపోతున్నాడు కేదార్, ఏంటో వాడికి అప్పుడే 6 months అంటే నమ్మలేకపోతున్నాను అని అంటారు. వదిన, మన సాంప్రదాయం ప్రకారం 6 months అంటే వాడికి అన్నప్రాసన చేయించాలి కదా అని అంటుంది జగదాత్రి. అవును దాత్రి, ఈ విషయమే నేను మర్చిపోయాను.
నువ్వు కరెక్ట్గా గుర్తు చేసావు అని అంటారు కౌశికి. అవునవును, ఎందుకు గుర్తుంటుంది, ఎప్పుడు మగరాయిల్లాగా బాగా బయట పండ్లు పండ్లు అని తిరుగుతూ ఉంటావు కదమ్మ కౌశికి. అలాంటప్పుడు నీకు నీ కన్న కొడుకు అన్నప్రాసన ఎందుకు గుర్తుంటుంది అని అంటుంది ఆదిలక్ష్మి. వెంటనే ఇంకా అక్కడికి సుధాకర్ వచ్చి, చూడు చెల్లెమ్మ, కౌశికి ఏమీ పని పాట లేకుండా వెళ్ళటం లేదు. తనకంటూ ఆఫీస్ బిజినెస్ చాలా ఉన్నాయి కాబట్టే తను అంతలా పాపం కంగారు పడుతుంది అని అంటారు. అవును, ఇలాంటివి చెప్పడానికి మాత్రం మీరు ముందుంటారండి అని అనేసరికి ఇంక వెంటనే అయితే బాబు అన్నప్రాసన్ని గ్రాండ్గా జరిపిద్దాం వదిన అని అంటుంది జగదాత్రి. ఖచ్చితంగా దాత్రి, వాడిని గ్రాండ్గా అరేంజ్ చేద్దాం అంతా అని చెప్పి ఇంక పంతులు గారిని పిలిపించి ఏ రోజు అంటే 6th మంత్లో ఏ రోజు బాగుంది అని చెప్పి ఇంకా అలా ఆ రోజైతే అన్నప్రాసనని హ్యాపీగా కండక్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. సో అన్నప్రాసన జరిగేటప్పుడు ఆదిలక్ష్మి ఏమో ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళందరినీ ఎలా విడతీయాలి, బాబు విషయంలోనే గట్టిగా నేను ట్రై చేయాలి, ముందు ఎవరిని బయటికి పంపించాలి, నా పరువు పోవడానికి కారణమైన ఆ జగదాత్రిని బయటికి పంపించాలి. బాబు విషయంలో జగదాత్రి చాలా నెగ్లెక్ట్గా ఉంది అని, నెగ్లిజెన్సీతో ప్రవర్తిస్తోంది అని ఖచ్చితంగా తెలిసేలా చేయాలి. అప్పుడు వీళ్ళు ఆ జగదాత్రి కేదార్ని బయటికి గెంటేస్తారు అని చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంకా అలా వెంటనే జగదాత్రి పాపం బాబు దగ్గరికి వస్తుంది. ఆ వదిన, మేనమామ బట్టలు పెట్టాలి అని మేము అనుకున్నాం కాబట్టి కేదారే ఇదిగో సెలెక్ట్ చేసి మరి బాబు కోసం బట్టలు తీసుకొచ్చాడు, ఈ కలర్ వీడికి చాలా బాగుంటుంది అని అంటుంది దాత్రి. వావ్, చాలా బాగుంది దాత్రి, నిజంగా వెరీ వెరీ క్యూట్గా ఉంటాడు వీడి ఇందులో అని మురిసిపోతూ ఉంటారు కౌశికి. వెంటనే అక్కడికి యువరాజు వస్తాడు. అక్క, వాడిచ్చిన బట్టలు కాదు, నేను కొన్న సూట్ వేయక్క అని అంటారు. చూడు, ఎవరు ముందిస్తే వాళ్ళు ఇచ్చిన బట్టలే వేస్తాను యువరాజ్, నాకు కేదారే ముందు ఇచ్చాడు కాబట్టి కేదార్ ఇచ్చిన డ్రెస్నే నేను వేయాలనుకుంటున్నాను అని అంటారు. అది కాదక్క, వాడు కేదార్, నువ్వు బట్టలు యువరాజ్, నేను ఒకసారి చెప్తాను, మళ్ళీ నాతో చెప్పించుకోవద్దు. ఫంక్షన్ రోజు ప్రశాంతంగా ఉండు, మళ్ళీ నీ మనసులో ఉన్న గొడవల్ని పైకి రేపాలని చూడొద్దు అని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది కౌశికి. ఇంక వెంటనే యువరాజ్ అక్కడి వెళ్ళిపోతూ ఉంటే, అబ్బోడా నువ్వేం కంగారు పడద్దురా, అమ్మి ఎవరు ముందిస్తే వాళ్ళని చెప్పింది కదా, కాబట్టి ఈసారి గిఫ్ట్ మనమే ముందిద్దాము, నువ్వేం కంగారు పడద్దులే అని చెప్పి ఇంకా అలా యువరాజ్ని ఓదారుస్తుంది వైజయంతి. ఇంకా అలా జగదాత్రి అయితే బాబుని ఎత్తుకొని హ్యాపీగా పాపం ఆడిస్తూ ఉంటే స్టెప్స్ పైన ఇంకా ఈ ఆదిలక్ష్మి ఉంది కదా, ఆదిలక్ష్మి విల్ బి దేర్. ఆదిలక్ష్మి అక్కడికి వచ్చి, చూడు, ఇప్పుడు నేను తోసేస్తా, అప్పుడు నువ్వు కింద పడిపోతావు, కావాలనే బాబుని తోయబోయావని, బాబుకి దెబ్బలు తగలాలని చేసావని కౌశికి ముందు చెప్తా, అప్పుడు నిన్ను అందరి ముందు దోషిగా నిలబెడతా, నాపై ఎలా అయితే నువ్వు నింద వేశావో నీపై అలాంటి నిందే వేస్తా అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా అలా జగదాత్రిని తోసేయాలి అని వస్తుంటే దాత్రి అని కేదార్ పిలిచేసరికి ఆ కేదార్ అని పక్కకి తప్పుకుంటుంది జగదాత్రి. ఒక్కసారిగా స్టెప్స్ పై నుండి టప 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 దొర్లుకుంటూ కింద పడుతుంది ఆదిలక్ష్మి. ఒక్కసారిగా ఆదిలక్ష్మి కింద పడిపోయేసరికి అయ్యో అమ్మ అత్తయ్య అని చెప్పి సురేష్, కౌశికి అందరూ కలిసి అక్కడికి వస్తారు. వచ్చి చూసి అయ్యో అమ్మ ఏంటమ్మా చూసుకోవాలి కదా అని అంటారు. లేదురా నన్ను అనేసరికి ఇప్పుడు నిన్నెవరు తోయలేదమ్మే, ఎందుకంటే అందరం కిందే ఉన్నాము అని అంటుంది. నేను వేసుకున్న ప్లాన్ నాకే రివర్స్ అయింది ఛీ అని మనసులో అనుకుంటూ ఆదిలక్ష్మి అక్కడిని వెళ్ళిపోతుంది. ఇంకా కౌశికి బాబు బర్త్డే అయితే ఎంతో హ్యాపీగా జరుగుతూ అన్నప్రాసన అయితే ఎంతో హ్యాపీగా జరుగుతూ వాడు ఏం పట్టుకుంటాడని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఈగర్గా. డాక్టర్ ప్రొఫెషన్ అండ్ పోలీస్ ప్రొఫెషన్, గన్ను అండ్ ఇవి బంగారం, బుక్స్ అవన్నీ పెడతారు. కానీ వాడు వచ్చి కౌశికి బాబు వచ్చి కరెక్ట్గా పోలీస్ గన్ అయితే పట్టుకుంటాడు. అంటే వీడు ఫ్యూచర్లో పోలీస్ అవుతాడని చెప్పి అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే జగదాత్రి కేదార్తో, కేదార్ చూసావా బాబుకి మేనమామ పోలికలే, ఐపీఎస్ అవుతాడంట అని అంటుంది. ఏ దాత్రి అత్త పోలికలు రావా ఏంటి అని అంటాడు కేదార్. ఇంకిద్దరు అలా నవ్వుకుంటూ అన్నప్రాసనని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.